ఈ రోడ్ లో 2 వీలర్స్ రాకూడదు, బోర్డులు పెట్టాము ఎక్కడికక్కడ. ఈ 2 వీలర్స్ అన్ని ఆ సైడ్ రోడ్ లో రావాలి. ఈ రోడ్ లో రావడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. 2 వీలర్స్ ఈ రోడ్ లో రాకూడదు. బోర్డులు పెట్టే చోట పెద్ద బోర్డులు బస్సులు మాత్రమే కానీ మరి ఎందుకు వస్తున్నారు మీరు? యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో ఈ రోడ్లోకి అసలు రాకూడదు. ఈ ఎదురుగా వచ్చే వాళ్ళు ఎలా వెళ్తారు ఈ రోడ్లోకి వస్తే? మీరు కనీసం అవేర్నెస్ ఉండాలి కదా. 2 వీలర్స్ రాకూడదు అని తెలీదా మీకు? తెలుసా లేదా? అలా కాదండి, తెలుసా లేదా? 1500 ఫైన్ పడుతుంది. ఈ రోడ్లో యాక్సిడెంట్లు అన్ని 2 వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఓన్లీ బస్సెస్ కోసం మాత్రం పెట్టింది. మీరు ఎందుకు వస్తున్నారు? ఎంత నిర్లక్ష్యం అయితే ఎలాగా? రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం అయితే ఎలాగా? ఏ రోడ్లు వెళ్ళాలో ఏ రోడ్లు వెళ్ళకూడదని తెలియదా మీకు? రెగ్యులర్ గా రాకూడదండి. అదే చెప్తున్నాను మీకు. తెలియక చాలా మంది చేస్తున్నారు, తెలిసి చాలా మంది చేస్తున్నారు. మరి ఇలా చేస్తే 1500 ఫైన్ పడుతుంది మీకు. ఇప్పుడు చూడండి, ఈ ట్రాఫిక్ అంతా ఎలా జామ్ అయిపోతుంది. 2 వీలర్స్ ఆ సర్వీస్ రోడ్ లోనే వెళ్ళాలి. మీరు ఈ రోడ్ లో రావడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెళ్ళండి. మీరు ఈ రోడ్ అంతా అప్లై చేస్తే BRTS రోడ్ లో ఇలానే రాకూడదు. లాంగ్ రోడ్ లోకి వచ్చేసి ఎలా వెళ్తారు? చిన్నపిల్ల మీరేమన్నా? మీరు చిన్నపిల్ల చెప్పండి, అర్థం చేసుకోరా మీరు? రోజు యాక్సిడెంట్. వెనకెళ్ళండి. ఈ రోడ్లో ఎందుకు వచ్చారు మీరు? ఈ రోడ్లో ఎందుకు వచ్చారు? ఈ రోడ్లో రాకూడదు కదా. ఈ రోడ్లోని బస్సుకు మాత్రమే రావాలి. ఇది మీకోసం కాదు, ఇది ఆ రోడ్లో రావాలి. 1500 ఫైన్ కొడతాం మీకు. మీరు ఎంత ఇరెగ్యులర్గా ఉంటే అలాగా నిర్లక్ష్యంగా పనికిరాదు. అర్థమైందండి? మరి ఈ రోడ్లో రావడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. 2 వీలర్స్ వల్ల కదా యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి. మరి ఎందుకు వస్తున్నారు మీరు? తెలిసి వస్తున్నారా, తెలియక వస్తున్నారా? తెలియక వచ్చేది కాదు, తెలిసి వస్తున్నారు. ఏం కాదులే, ఎవడు పట్టించు. అదే నిర్లక్ష్యం. దాన్నే నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి.